హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన మిరియాల రసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయండి. అలాంటి టైంలో ఏది తిన్నా నోటికి అంత రుచిగా అనిపించదండి. అలా ఉన్నప్పుడు మనము కడుపు నిండా భోజనం చేయాలనుకున్నప్పుడు ఇలా మిరియాల రసంని తయారు చేసుకుని తినండి. చాలా అంటే చాలా తృప్తిగా భోజనం చేస్తారండి. అంతేకాదండి, జలుబు, దగ్గు నుండి కూడా మనకు రిలీఫ్ అనేది దొరుకుతుందండి ఇలా మిరియాల రసంని తినడం వల్ల. మరి ఇక ఈ మిరియాల రసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 టీ స్పూన్ దాకా మిరియాలను, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. ఈ రెండిటిని కూడా ముందుగా కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు ఇలా దంచుకోండి. దంచుతేనే రుచి అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎంత వీలైతుందో అంత చాలండి. కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత 6-7 దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి. వెల్లుల్లిని మరి ఎక్కువగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త నలిగితే సరిపోతుందండి. ఇలా దంచుకున్న వీటిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఎప్పుడైనా సరే మిరియాల చారును మనం కాచేటప్పుడు నెయ్యితోనే పోపును వేసుకుంటేనే మనకు మిరియాల చారు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని వేసుకోండి. ఇందులోకి ఇందాక మనము దంచుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మల్ని వేసేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పోపును వేయించుకోండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోండి. 1.5 గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 గ్లాసు దాకా నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇలా 1.5 గ్లాసు దాకా నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతకాయల గొజ్జును వేసుకోవాలండి. చింతకాయ గొజ్జును ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. 1 టీ స్పూన్ దాకా చింతకాయ గొజ్జును వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే చింతకాయ ప్లేస్లో చింతపండు గొజ్జును అయినా సరే వేసుకోవచ్చు. ఈ సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కాబట్టి నేను ఇక్కడ చింతకాయల గొజ్జుతో చేస్తున్నానండి. ఇలా చింతకాయ గొజ్జుతో ఇలా మిరియాల రసంని పట్టి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. ఎందుకంటే మిరియాలు వేసుకున్నాం కాబట్టి మిరియాలు కూడా ఘాటుగా కారంగా ఉంటాయి కాబట్టి మీరు మీ స్పైసీని బట్టి కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు రసంని బాగా మరలించండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు మరలించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మరలించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అండి. కేవలం 4-5 నిమిషాల్లోనే ఈ రసంని తయారు చేసుకోవచ్చండి. అస్సలు ఓపిక లేని వాళ్ళైనా సరే చిటికెలా తయారు చేసేసుకోవచ్చండి ఈ రసంని. అలాగే నోటికి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. గ్లాస్లో వేసుకొని కనుక తాగితే గొంతులో కారంగా చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. జలుబు, దగ్గు చేసిన వాళ్ళకైతే వేడి అన్నంలో తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి వాటిని కూడా చెక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.